సో ఈ యాడ్ ఫర్మ్ ఫైల్ లోపల మళ్ళీ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి RFC ఫర్మ్ సెక్షన్ పేరుతో ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసి డాట్ ఫర్మ్ సెక్షన్ ఒక ఫర్మ్ సెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎలిమెంట్స్ కావాలి. సో ఈ ఎలిమెంట్స్ లోపల ఇన్పుట్ ఫీల్డ్స్, ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఈ ఫర్మ్ నేమ్తో ఒక ప్రాపర్టీ ఉంది, అలాగే ఏరియా, కేటగిరీ, రీజన్, ఆఫర్ అండ్ ఇమేజ్. సో వీటికి ఫార్మ్ కావాలి కాబట్టి దీనికి ఈ ఫార్మ్ సెక్షన్కి లాస్ట్ టైం మనం లాగిన్ అండ్ రిజిస్టర్కి ఆత్ ఫామ్ అని ఇచ్చాం, ఇది ఆథెంటికేషన్ కోసం. కాబట్టి ఇక్కడ టేబుల్ ఫామ్ అని ఒకటి ఇచ్చారు, ఏదైనా ఒక ర్యాండమ్ పేరు, టేబుల్ ఫామ్. సో వీటికి కూడా మనకి లేబుల్స్ కావాలి కాబట్టి దీన్ని ఒకసారి ఇలాగా పక్కన పెట్టుకొని, సో ఫస్ట్ లేబుల్, ఈ లేబుల్కి పేరు వచ్చి ఫర్మ్ నేమ్ అండ్ దీనికి ఇన్పుట్ ఫీల్డ్ టెక్స్ట్ ఉంటుంది. సో దీనికి ప్లేస్ హోల్డర్స్ తర్వాత చూసుకుందాం. ముందు ఒక ఫామ్ క్రియేట్ చేస్తే ఈ ఫీల్డ్స్తో సెకండ్ ఏరియా, థర్డ్ కేటగిరీ, ఫోర్త్ రీజన్, ఫిఫ్త్ ఆఫర్ అండ్ 1 2 3 4 5 6. సో ఇది ఇమేజ్. సో ఫర్మ్ నేమ్ తర్వాత మనకున్నది ఏరియా, ఇది కూడా టైప్ టెక్స్టే, అండ్ కేటగిరీ. ఈ ఇన్పుట్ ఫీల్డ్ ప్రస్తుతానికి ఉంచుతాం, తర్వాత రిక్వైర్మెంట్ని బట్టి మారుద్దాం. నాకు తెలిసి ఇది చెక్ బాక్స్ ఇద్దాం, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ ఫామ్స్ ఫిలప్ చేసేద్దాం. రీజియన్ కూడా చెక్ బాక్సే, అంటే సౌత్ ఇండియన్ ఫుడ్డా, నార్త్ ఇండియన్ ఫుడ్డా, ఇలాగా ఆప్షన్స్ ఇచ్చి వాటికి చెక్ బాక్స్ ఇద్దాం. అలాగే కేటగిరీకి కూడా వెజ్జా, నాన్ వెజ్జా చెక్ బాక్స్ ఇద్దాం. సో ఈ రెండు తర్వాత ప్లాన్ చేద్దాం. ముందు ఫామ్ కంప్లీట్ చేయడానికి, తర్వాత మన ప్రాపర్టీ వచ్చి ఆఫర్. ఈ ఆఫర్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ టైపు, సో ఆఫర్ ఇలా. నెక్స్ట్ ఫర్మ్ ఇమేజ్. సో ఇమేజ్కి మనం ఇక్కడ ఇన్పుట్ టైప్ ఫైల్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఇమేజ్ అనేది అప్లోడ్ చేయడానికి అవుతుంది. సో ఫర్మ్ ఇమేజ్. సో ఇలాగా సేవ్ చేసాం. ఇప్పుడు దీనికి ఒక సబ్మిట్ బటన్ కూడా కావాలి. ఈ సబ్మిట్ బటన్ మనం ఇక్కడ నుంచి కాపీ చేసేయచ్చు. ఈ రిజిస్టర్ అండ్ లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది కదా, దీని లోపల ఆల్రెడీ బటన్ క్రియేట్ చేసాం, దీన్ని ఇక్కడ కాపీ చేసి ఈ యాడ్ ఫర్మ్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. అయితే ఇదంతా కూడా మనకి ఫామ్ లోపల వస్తుంది కాబట్టి దీని అంతటిని ఇక్కడ నుంచి కట్ చేసి ఒక ఫామ్ ఎలిమెంట్ తీసుకొని ఈ ఫామ్ లోపల ఇలా పేస్ట్ చేశాను. అయితే ఇక్కడ డివ్ రాదు, సారీ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ క్లాస్ నేమ్ ఇక్కడ పేస్ట్ చేసి ఈ డివ్ తీసేసి, డివ్ కూడా ఉంచచ్చు, ప్రాబ్లం లేదు, అయినా నేను ఉంచట్లేదు, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే. సో ఈ ఫర్మ్ సెక్షన్ లోపల మనకు ఒక ఫామ్ ఉంది. ఈ ఫామ్ లోపల మనం టేబుల్ ఫామ్ పేరుతో ఒక క్లాస్ ఎలిమెంట్ తీసుకొని, ఒక క్లాస్ నేమ్ తీసుకొని, దీని లోపల మనం ఇలాగా ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి విత్ లేబుల్ క్రియేట్ చేసాం. సో సబ్మిట్ కూడా అయింది, సబ్మిట్ బటన్ కూడా యాడ్ చేసాం. సేవ్ చేసి ఇప్పుడు ఈ ఫామ్ని మనం ల్యాండింగ్ పేజ్ ఏది మంది, ఈ ల్యాండింగ్ పేజ్లో ఈ రిజిస్టర్ కూడా అందాక కామెంట్ చేస్తాను. ఇక్కడ ఈ ఫామ్ అనేది చూద్దాం. సో రిజిస్టర్ నేను కామెంట్ చేసి ఈ ప్లేస్లో ఈ యాడ్ ఫర్మ్ ఈ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసి ఇలా ఎంటర్ చేశారు. ఇక్కడ ఇప్పుడు చూడండి ఫామ్ అనేది ఇలా వచ్చింది, అయితే ఏమాత్రం బాగాలేదు, దీన్ని ఇంకా డిజైన్ చేయాలి. కాబట్టి యాడ్ ఫర్మ్ కాంపోనెంట్లోకి వచ్చి ఇక్కడ ఒక CSS ఫైల్ దీనికి నెక్స్ట్ విండోలో ఓపెన్ చేసుకుందాం. ఇలాగ స్క్రీన్ స్ప్లిట్ చేసి ఇప్పుడు మన నెక్స్ట్ స్టైలింగ్ ఈ ఫర్మ్ సెక్షన్లో ఉన్న ఈ టేబుల్ ఫామ్. సో వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబుల్కి ఇన్పుట్కి మధ్యన బ్రేక్ ఇద్దాం. ఈ ప్రతి లేబుల్కి
ఇలాగా ఉన్న లేబుల్స్ అన్నిటినీ ఇలా సెలెక్ట్ చేసి Ctrl+D హిట్ చేశాను. సో ఇక్కడ లేబుల్స్ అన్నీ సెలెక్ట్ అయ్యాయి. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మిస్టేక్ ఉంది. సో నేను మాన్యువల్గానే సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా లేబుల్స్ని ఆల్ట్ బటన్ పట్టుకొని మనకి ఎక్కడికోవాలి అక్కడ క్లిక్ చేస్తే అన్నీ ఇలాగ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత వీటికే బ్రేక్ ట్యాగ్స్ అనేది అప్లై చేశారు. సేవ్ చేశాను. అవుట్పుట్లో ఇలా వచ్చింది. సో ఇది ఒకదాని ఈ లేబుల్ పైన ఉండాలి, ఇన్పుట్ ఫీల్డ్ కిందన ఉండాలి. సో అలాగే ఫామ్ సెంటర్లో ఉండాలి. సో స్టైలింగ్ అనేది చూడండి, మనం ఈ స్టైలింగ్ ఆల్రెడీ అప్లై చేసాం కదా. ఈ లాగిన్ సెక్షన్కి రిజిస్టర్ సెక్షన్కి కూడా సేమ్ స్టైలింగ్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి కాపీ చేసి కిందకు వచ్చాను. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామెంట్లో ఫర్మ్ సెక్షన్ యాడ్ ఫర్మ్, సో ఇలాగా కామెంట్ చేశాను. సో దట్ మనకి ఏ పార్ట్ మనం స్టైలింగ్ చేస్తున్నాం అని తెలుస్తుంది. సో కాపీ చేసిన స్టైలింగ్ని ఇక్కడ యాడ్ చేశాను. అండ్ ఈ ఎలిమెంట్ టార్గెట్ చేస్తున్న ఎలిమెంట్ ఫర్మ్ సెక్షన్ దీన్ని ఇలా ఇచ్చి సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే ఇలా వచ్చింది, బాగా కిందకి వెళ్ళిపోయింది. అయితే దీనికి ఒక బార్డర్ ఇద్దాం, ఏరియా తెలుస్తుంది. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ మొత్తం ఏరియాకి అప్లై అయింది. ఓకే, మనం టార్గెట్ చేస్తుంది ఫర్మ్ సెక్షన్ కాబట్టి ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు టేబుల్ సెక్షన్ని టార్గెట్ చేద్దాం. టేబుల్ ఫామ్ లోపల దీన్నే కాపీ చేసి ఒకసారి ఇక్కడ పేస్ట్ చేశాను. బార్డర్ని సేవ్ చేసి అవుట్పుట్లో చూస్తే ఇంత ఏరియా మనకి ఇలాగా కవర్ అయింది. సో దీనికి కూడా ఈ ఆత్ ఫామ్ ఉంది కదా, ఈ లాగిన్ లోపల మనం ఆత్ ఫామ్కి స్టైలింగ్ ఇచ్చాం. ఓకే, సో దీన్నే ఇక్కడి నుంచి కాపీ చేసి ఇప్పుడు యాడ్ ఫార్మ్లో మనం మన ఎలిమెంటు టేబుల్ ఫామ్. సో ఇక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసి దీనికి టేబుల్ ఫామ్ అని పేరు మార్చారు. సో ఈ బార్డర్ని కూడా ఇందులో పెడదాం. మనకి ఎంత ఏరియా కవర్ అయ్యింది, దీని స్టైల్ ఎలా అప్లై అయిందో తెలుస్తుంది. సో ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ అనేది ఇలా వచ్చింది. అయితే ఇన్పుట్ ఫీల్డ్స్ ఇంకా పెరగలేదు. సో దీనికి కూడా మనం ఆల్రెడీ ఇన్పుట్ ఫీల్డ్స్ కూడా స్టైలింగ్ డిఫైన్ చేసాం కదా, దీన్నే కాపీ చేసేసి కిందకు వచ్చాను, ఇక్కడ పేస్ట్ చేసి, అయితే ఇది ఆత్ ఫామ్ కాదు, టేబుల్ ఫామ్. ఇప్పుడు చూస్తే ఇలా వచ్చింది. సో దీన్ని కొంచెం కిందకి తీసుకురావాలి. సో అందుకనే ఈ లాగిన్కి రిజిస్టర్కి ఉన్న స్టైలింగ్ ఈ ఫామ్కి సూట్ అవ్వదని నేను ఈ క్లాస్ నేమ్స్ అనేది మార్చాను. మీకు డౌట్ రావచ్చు, అన్నీ కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఇదే క్లాస్ నేమ్ దీనికి అప్లై చేస్తుంటే సరిపోతుంది కదా అని. అయితే దాన్ని హైట్ వేరు, ఈ టేబుల్ ఫామ్ తాలూకా హైట్ వేరు కాబట్టి అందుకని నేను ఈ క్లాస్ నేమ్స్ అనేవి మార్చాను. సో ఈ హైట్ అనేది 1.5 rem, ఇది ఓకే. అండ్ ఫర్మ్ సెక్షన్కి ఇక్కడ చూడండి, మార్జిన్ టాప్ 230 పిక్సెల్ ఉంది కదా, దీన్ని ఓన్లీ 200 పిక్సెలే చేశాను, లేదంటే 180 పిక్సెల్ అయితే సరిపోతుంది. సేవ్ చేస్తే అవుట్పుట్లో ఇలా వచ్చింది. అయినా సరే కొంచెం కిందకి దిగాలి. సో 100 పిక్సెల్ చూద్దాం. 100 పిక్సెల్ -100 పిక్సెల్ ఓకే, బాగానే ఉంది. దీనికి ఒక హెడ్డింగ్ ఇద్దాం, యాడ్ ఫర్మ్ అని. సో ఈ క్లాస్ సెక్షన్ లోపల ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ ఇచ్చిన మళ్ళీ మైనస్లో ఉంది కాబట్టి H3 ట్యాగ్ తీసుకొని యాడ్ ఫర్మ్. ఓకే, ఇలా వచ్చింది. అయితే ఈ క్లాస్ నేమ్ మళ్ళీ మనకి సెంటర్లో ఉంది. సో దీన్ని లెఫ్ట్కి తీసుకురావడానికి నేను మళ్ళీ వీటికి బ్రేక్ ట్యాగ్స్ అనవసరంగా అప్లై చేశాను. ఈ బ్రేక్ ట్యాగ్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నాను, అవసరం లేదు. డిలీట్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్స్
సారీ, ఈ లేబుల్స్ని టార్గెట్ చేసి వాటిని లెఫ్ట్కి తీసుకురావాలి కదా. ఆల్రెడీ ఇదే పని ఇక్కడ చేసాం. దీన్ని మళ్ళీ కాపీ చేసి కిందకు వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ టేబుల్ ఫామ్ కదా, టేబుల్ ఫామ్ లోపల ఉన్న లేబుల్స్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది ఆల్ ఫామ్ కాదు టేబుల్ ఫామ్ వస్తుంది. సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి ఇలా వచ్చింది. ఓకే, బాగానే ఉంది. అయితే ఈ బటన్ అనేది కొంచెం కిందకి రావాలి. అలాగే ఇది ఏదో కొంచెం ఎక్కడో మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఏదో. ఓకే, ఈ లేబుల్స్కి కొంచెం వీటి తాలూకా ఫాంట్ సైజ్ పెంచి ఫాంట్ వెయిట్ కూడా పెంచుదాం. ఫాంట్ వెయిట్ 600, 800 ఇచ్చాను, చూద్దాం. ఓకే, మరీ ఆక్వర్డ్గా ఉంది. లేదంటే వీటి కలర్ని గ్రే చేశారు. ఇప్పుడు చూద్దాం. ఇలా వచ్చింది, అయినా బాగాలేదు. సో 800 ఫాంట్ వెయిట్ బాగాలేదు. సో 600 ఇచ్చాను. దీని కలర్ కూడా ఇక్కడ నుంచి కట్ చేసేసి చూస్తే ఇలా వచ్చింది. ఓకే, బాగానే ఉంది. యాడ్ ఫర్ని ఏం చేద్దామంటే ఈ H3 తీసేసి దీనికి H2 ఇద్దాం. సేవ్ చేశాను. ఓకే, ఫామ్ అనేది యాడ్ ఫర్మ్ తాలూకా ఫామ్ అనేది ఇలా వచ్చింది. అయితే ఒకసారి ఈ సబ్మిట్ బటన్కి ఈ ఫర్మ్ ఇమేజ్కి మధ్యన కొంచెం గ్యాప్ ఉండటం బాగుంటుంది. కాబట్టి ఈ లేబుల్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్స్కి మధ్యన ఒక బ్రేక్ ట్యాగ్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు అవుట్పుట్లో ఇలా వచ్చింది. ఓకే, సో ఈ సబ్మిట్ బటన్స్ ఉన్నాయి కదా, సబ్మిట్ బటన్స్ అన్నీ కలిపి ఒకేసారి వీటికి స్టైలింగ్ అనేది అప్లై చేసేద్దాం. ఇది తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ యాడ్ ప్రొడక్ట్ ఫామ్ మీద వర్క్ చేద్దాం.